రీసెంట్‌గా న్యూస్‌లో సునీత చౌహాన్ అనేటువంటి ఒక ఆవిడ ఇద్దరు బ్రదర్స్‌ని మ్యారేజ్ చేసుకోవడం మనం చూసాం కదా! సో, వీటిని పాలియాండ్రస్ రిలేషన్‌షిప్స్ అని చెప్తారనమాట. ఈ టాపిక్‌ని మొత్తం అర్థం చేసుకునే ముందు ఒక విషయం అందరూ గమనించాలి. అదేంటి అంటే డిఫరెంట్ కల్చర్స్ అండ్ డిఫరెంట్ సొసైటీస్ డిఫరెంట్‌గా వర్క్ చేస్తూ ఉంటాయి. అన్నీ ఒకే తాడు మీద ఉండాలి అనుకోవడం కరెక్ట్ కాదనమాట. సో, ఇక్కడ ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే ఈ టాపిక్‌లో అసలు ఈ పాలియాండ్రస్ రిలేషన్‌షిప్స్ అంటే ఏంటి? అండ్ దాంతో పాటు ఎందుకు ఈ పాలియాండ్రస్ రిలేషన్‌షిప్స్ చేస్తూ ఉంటారు? అండ్ మూడో విషయం వచ్చేటప్పటికి ఈ పాలియాండ్రస్ రిలేషన్‌షిప్స్ అనేవి ఇండియాలో లీగలా? కాదా? కోర్ట్స్ ఏం చెప్తున్నాయి? ఈ 4 విషయాల గురించి ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాలియాండ్రస్ రిలేషన్‌షిప్స్ గురించి మనం చూసుకున్నట్టయితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మోనోగామీ అంటే ఏంటో తెలియాలి. మోనోగామీ అంటే ఏంటి? ఒక వుమెన్ అండ్ ఒక్క మేల్ గనుక మ్యారేజ్ చేసుకున్నట్టయితే దాన్ని మనం మోనోగామీ అని చూస్తాము. సో, నెక్స్ట్‌ది రెండోది వచ్చేటప్పటికి పాలిగామీ అంటారనమాట. అంటే మల్టిపుల్ పార్ట్నర్స్ ఉండేటటువంటి విషయాన్ని మనం పాలిగామీగా చెప్తాము. పాలిగామీగా 2 రకాలు. పాలిగైనీ అంటారు, పాలియాండ్రీ అంటారు. పాలిగైనీ అంటే ఏంటి? ఒక్క మేల్‌కి మల్టిపుల్ వైఫ్స్ ఉంటే మనం పాలిగైనీగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం రాజా మహారాజాలను చూసుకున్నట్టయితే ఒకే ఒక్క పర్సన్‌కి చాలా మంది వైఫ్స్ ఉండేవాళ్ళు. సో, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ పాలిగైనస్ రిలేషన్‌షిప్స్ అనమాట. రెండోది వచ్చేటప్పటికి పాలియాండ్రీ. పాలియాండ్రీలో ఏంటి అంటే ఇక్కడ ఒక్క వుమెన్‌కి మల్టిపుల్ పార్ట్నర్స్ ఉంటారు హస్బెండ్స్. సో, ఈ పాలియాండ్రీలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలియాండ్రీస్ ఉంటాయి. అదే ఫ్యాటర్నల్ పాలియాండ్రీ అంటారనమాట. అంటే ఏంటి అంటే మనం చూసుకున్నట్టయితే ఒక వైఫ్ బ్రదర్స్‌ని మ్యారేజ్ చేసుకుంటారు. ఇది స్పెసిఫిక్‌గా మన ట్రైబల్ పాపులేషన్ అది కూడా హిమాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్‌లో ఉన్నటువంటి ట్రైబ్స్ హట్టి అండ్ కిన్ను ట్రైబల్ పాపులేషన్స్ ఇది గమనిస్తాము. నాట్ ఓన్లీ దిస్ మనం హిస్టారికల్‌గా చూసుకున్నట్టయితే మహాభారతంలో ద్రౌపది కూడా ఒక 5 బ్రదర్స్‌ని మ్యారేజ్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఇంకొక టైప్ ఆఫ్ పాలియాండ్రీ ఏంటి అంటే విజిటింగ్ హస్బెండ్స్ అంటారనమాట. ఇది స్పెసిఫిక్‌గా కేరళలో ఉన్నటువంటి నాయర్ కమ్యూనిటీ ఉంటుంది కదా! వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఇక్కడ హస్బెండ్ విజిట్ చేస్తూ ఉంటారనమాట. సో, డిఫరెంట్ కైండ్ ఆఫ్ పాలియాండ్రస్ రిలేషన్‌షిప్స్ అనేవి ఇండియాలో ఉన్నాయి అనే విషయం మనం అర్థం చేసుకోవాలి ముందు. ఆ తర్వాత నెక్స్ట్ క్వెషన్ ఏంటి అంటే అసలు ఎందుకు ఈ పాలిగామస్ రిలేషన్‌షిప్స్ అనేవి చేస్తూ ఉంటారు? అది స్పెసిఫిక్‌గా పాలియాండ్రీ ఎందుకు చేస్తూ ఉంటారంటే చాలా మంది సోషియాలజిస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మాలినోస్కీ కానివ్వండి, వీళ్ళందరూ చెప్పినటువంటి మేజర్ రీజన్ ఏంటంటే ఎకనామిక్ రీజన్స్. స్పెసిఫిక్‌గా హిల్లీ ఏరియాస్‌లో ల్యాండ్ అనేది ఒక స్కార్స్ రిసోర్స్. సో, ఈ రిసోర్స్‌ని ఫ్రాగ్మెంటేషన్ కాకుండా కాపాడుకోవడానికి అండ్ దాంతో పాటు బ్రదర్‌హుడ్ బాండ్స్ ఉంటాయి కదా! ఇవన్నీ గట్టిగా ఉండడానికి అండ్ ఒక బ్రదర్స్ అందరూ సంపాదించినటువంటి మనీ ఇంట్లోనే ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది కదా! సో, దీనివల్ల వీళ్ళు ఎక్కువగా ఈ పాలియాండ్రస్ రిలేషన్‌షిప్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారనమాట. కానీ ఈ రోజు సొసైటీ చూసుకున్నట్టయితే స్పెసిఫిక్‌గా వుమెన్ ఎక్కువగా ఎడ్యుకేషన్ రావడము అండ్ సొసైటియల్ కండిషన్స్ అన్ని అబ్జర్వ్ చేయడం వల్ల ఈ పాలియాండ్రస్ రిలేషన్‌షిప్స్ చాలా వరకు తగ్గిపోయాయి. ఎక్కడో చాలా రేర్‌గా జరుగుతూ ఉన్నాయన్నమాట. రెండో క్వెషన్ వచ్చేటప్పటికి ఇది ఇండియాలో లీగలా అనేది. ఇక్కడ మనం ఆన్సర్ చూసుకున్నట్టయితే ఇండియాలో ఇదొక క్రిమినల్ అఫెన్స్. ఈ పాలియాండ్రస్ ఆర్ పాలిగామస్ రిలేషన్‌షిప్స్ చూసుకున్నట్టయితే హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద కానివ్వండి, భారతీయ న్యాయ సంహిత కానివ్వండి. సో, వీటి ఉంది ఇదొక క్రిమినల్ అఫెన్స్. కానీ ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మన కాన్స్టిట్యూషన్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉంటారు కదా! వాళ్ళ యొక్క కస్టమరీ లాస్‌ని రెస్పెక్ట్ చేస్తదనమాట. స్పెసిఫిక్‌గా ఈ కేసులో మనం చూసుకున్నట్టయితే ఈ సునీత చౌహాన్ అండ్ దాంతో పాటు ఆవిడ మ్యారేజ్ చేసుకున్నటువంటి పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు హట్టి అనేటటువంటి ఒక కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళనమాట. వాళ్ళు షెడ్యూల్డ్ ట్రైబ్స్. సో, అందుకని చెప్పేసేసి ఇట్ ఈస్ నాట్ ఇల్లీగల్ ఫర్ దెమ్. అండ్ ఆ తర్వాత రెండో క్వెషన్ వచ్చేటప్పటికి అసలు కోర్ట్స్ ప్రీవియస్‌గా ఎలాంటి జడ్జ్‌మెంట్స్ ఇచ్చాయి ఇలాంటి విషయాల్లో అని చూసుకున్నట్టయితే మనం ట్రిపుల్ తలాక్ కేసు చూసాం. ఈ ట్రిపుల్ తలాక్ అన్‌కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసేసి కోర్ట్ చెప్పింది. ఎందుకని చెప్పేసేసి ఆర్టికల్ 14 అండ్ ఆర్టికల్ 21ని ఈ ట్రిపుల్ తలాక్ వైలేట్ చేస్తుంది అని చెప్పేసేసి అండ్ వుమెన్స్‌కి ఈక్వాలిటీ లేదు అని చెప్పి. సో, అదే కాదు ఆ తర్వాత కూడా మనం ఇంకొక కేసు చూసుకున్నట్టయితే రామ్ చరణ్ వర్సెస్ సుకారాం అనేటటువంటి కేసు 2023లో సుప్రీం కోర్ట్‌కి ఈ ట్రైబల్ ప్రాపర్టీ రైట్స్ ఉంటాయి కదా! ఇవి మాక్సిమం చాలా వరకు మేల్ లీనియేజ్‌లో వెళ్తూ ఉంటాయన్నమాట. అంటే మేల్ నుంచి మేల్‌కి వెళ్తూ ఉంటే వుమెన్‌కి ఎలాంటి రైట్స్ ఉండవు. సో, ఇది రైట్ టు ఈక్వాలిటీకి ఎగనైస్ట్ అని చెప్పేసేసి అన్‌కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసేసి ఇక నుంచి ట్రైబల్ ప్రాపర్టీస్ అయితే ఏవైతే ఉంటాయో అవి వుమెన్‌కి కూడా రావాలి అని చెప్పేటటువంటి జడ్జ్‌మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే కస్టమ్స్ కానివ్వండి, ప్రాక్టీసెస్ కానివ్వండి ఏమైనా సరే కాన్స్టిట్యూషన్‌లో ఇచ్చినటువంటి ఫండమెంటల్ రైట్స్ ఏవైతే గ్యారంటీ చేసిందో వాటికి ఎగనైస్ట్‌గా ఉండకూడదు. వాటిని వయలేట్ చేయకూడదు. అప్పుడు మాత్రమే అవి మనం ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. అవే కాకుండా ఈ ట్రెడిషన్స్ కూడా ఈక్వాలిటీని, డిగ్నిటీ ఆఫ్ పర్సన్‌ని దాంతో పాటు రెస్పెక్ట్ టు ద లైఫ్ అనేవి ఉండాలన్నమాట ఈ ట్రెడిషన్స్‌లో. అప్పుడే మనం ఈ సమాజంలో వాటిని ముందుకు తీసుకెళ్లగలుగుతాం.